30 రోజుల లైఫ్ స్టైల్ ఎక్స్పెరిమెంట్. మొదటి వారం జిమ్‌కెళ్ళలేదు. రైస్ పూర్తిగా మానేలేదు. టీ కూడా మానేలేదు. రోజు 10,000 స్టెప్స్ కూడా నడవలేదు. కానీ కేవలం ఒక్క వారంలో నా వెయిట్‌లో మార్పొచ్చింది. వేస్ట్ మెజర్‌మెంట్‌లో కూడా డిఫరెన్స్ కనిపించింది. మరి ఈ 7 రోజుల్లో నేను ఏం చేశాను? ఏం చేయలేదు? నిజంగా ఈ మార్పు ఎలా వచ్చింది? ఈరోజు నా 30 డేస్ లైఫ్ స్టైల్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ వీక్ రిజల్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నంబర్స్ కన్నా ఇంపార్టెంట్‌గా ఈ ఫస్ట్ వీక్‌లో నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ గురించి కూడా చెప్తాను. స్టార్టింగ్ పాయింట్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నా టార్గెట్ క్రాష్ డైట్ చేయటం కాదు. జిమ్ కంపల్సరీ అని పెట్టుకోలేదు. రైస్ పూర్తిగా అవాయిడ్ చేయలేదు. టీ కూడా కంటిన్యూ చేశాను. నా రెగ్యులర్ ఆఫీస్ వర్క్ ఉంది, యూట్యూబ్ ఎడిటింగ్ ఉంది, లేట్ వర్కింగ్ అవర్స్ కూడా ఉన్నాయి. బేసికల్లీ నా నార్మల్ లైఫ్‌ని పూర్తిగా మార్చకుండా కొన్ని హ్యాబిట్స్‌ని కంట్రోల్ చేయగలనా? అలా చేస్తే నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇదే నా ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ సుమారుగా 73.2 కిలోగ్రామ్స్. వేస్ట్ మెజర్మెంట్ సుమారుగా 38 ఇంచెస్. ముఖ్యంగా కూర్చున్నప్పుడు బెల్లీ ఫ్యాట్ నాకు క్లియర్‌గా నోట్స్ అయ్యేది. అందుకే ఫస్ట్ వీక్‌లో వేయింగ్ మెషిన్ మీద నంబర్‌ని ఎలాగైనా తగ్గించాలి అనేది నా టార్గెట్ కాదు. మెయిన్‌గా 4 విషయాల మీద కాన్సంట్రేట్ చేశాను. ఫుడ్ క్వాంటిటీ, ప్రోటీన్, వాకింగ్, వాటర్. స్లీప్‌ని కూడా ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాను. కానీ అక్కడే నాకు బిగ్గెస్ట్ స్ట్రగుల్ వచ్చింది. దాని గురించి కొంచెం తర్వాత చెప్తాను. ఫస్ట్ వీక్‌లో నేను చేసిన బిగ్గెస్ట్ చేంజ్ ఫుడ్‌ని పూర్తిగా మార్చడం కాదు, క్వాంటిటీని కంట్రోల్ చేయడం. పోర్షన్ కొంచెం తగ్గించాను. స్టార్టింగ్‌లో హంగర్ లేదా క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయేమో అనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా నాకలా జరగలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంత క్వాంటిటీ చాలు అని నా మైండ్ ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేసుకున్నట్టు అనిపించింది. క్రేవింగ్స్ కూడా సర్ప్రైజింగ్‌గా కంట్రోల్లోనే ఉన్నాయి. ప్రోటీన్ సెకండ్ చేంజ్. డైలీ ఫుడ్‌లో ప్రోటీన్ ఉండేలా కాన్షియస్‌గా ట్రై చేశాను. ఎగ్స్ లేదా ఇతర ప్రోటీన్ ఉన్న ఫుడ్స్‌ని పాజిబుల్ అయినప్పుడు ఇంక్లూడ్ చేశాను. పర్ఫెక్ట్ ప్రోటీన్ క్యాలిక్యులేషన్ చేయలేదు. ప్రతి గ్రాము ట్రాక్ చేయలేదు. ఎందుకంటే నా ఆబ్జెక్టివ్ బాడీ బిల్డింగ్ డైట్ ఫాలో అవడం కాదు. నార్మల్ లైఫ్ స్టైల్‌లో ప్రోటీన్‌ని పూర్తిగా ఇగ్నోర్ చేయకుండా ఉండం. ఇప్పుడు వాకింగ్. 30 డేస్ ఎక్స్పెరిమెంట్ అంటే డైలీ 10,000 స్టెప్స్ అని ఒక డ్రమాటిక్ టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ నేనలా చేయలేదు. ఫస్ట్ కంప్లీటెడ్ 7 డేస్ నంబర్స్ చూస్తే డే 1 7,427 స్టెప్స్, డే 2 6,989 స్టెప్స్, డే 3 6,278 స్టెప్స్, డే 4 జస్ట్ 2,164 స్టెప్స్. ఎస్, ఆ రోజు టార్గెట్ మిస్ అయింది. తర్వాత 4,650 స్టెప్స్, 5,173 స్టెప్స్, 4,882 స్టెప్స్. ఈ 7 రోజుల టోటల్ 37,563 స్టెప్స్. డైలీ యావరేజ్ సుమారుగా 5,366 స్టెప్స్. సో, పర్ఫెక్ట్‌గా ప్రతిరోజు టార్గెట్ హిట్ చేయలేదు. ఒకరోజు చాలా తక్కువ కూడా నడిచాను. కానీ ఒక బ్యాడ్ డే వచ్చిందని ఎక్స్పెరిమెంట్‌ని స్టాప్ చేయలేదు. నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేశాను. నాకు ఫస్ట్ వీక్‌లో వచ్చిన ఇంపార్టెంట్ లెసన్ ఇదే. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్‌గా ఉండడం కాదు. మిస్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం. వాటర్ ఇంటేక్‌ని కూడా కాన్షియస్‌గా మెయింటైన్ చేయడానికి ట్రై చేశాను. మోస్ట్ డేస్ సుమారుగా 2.6 నుంచి 3 లీటర్స్ రేంజ్‌లో తీసుకున్నాను. వాటర్ వల్ల డైరెక్ట్‌గా వెయిట్ లాస్ వచ్చింది అని నేను క్లెయిమ్ చేయను. కానీ అన్నెసెసరీ స్నాకింగ్ అవాయిడ్ చేయడంలో, ఓవరాల్ రొటీన్‌ని మెయింటైన్ చేయడంలో హైడ్రేషన్ ఒక యూజ్‌ఫుల్ హ్యాబిట్‌గా అనిపించింది. ఎగ్జాక్ట్‌గా ఒక్క వారం తర్వాత అదే వేయింగ్ స్కేల్ మీద లాస్ట్ టైం వేసుకున్న అదే ప్యాంట్‌తో మళ్ళీ వెయిట్ చెక్ చేశాను. స్కేల్ మీద వచ్చిన నంబర్ 72.05 కిలోగ్రామ్స్. స్టార్టింగ్ వెయిట్ సుమారుగా 73.2 కిలోగ్రామ్స్. అంటే స్కేల్ మీద కనిపించిన డిఫరెన్స్ సుమారుగా 1.15 కిలోగ్రామ్స్ తక్కువ. కానీ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ 1.15 కిలోగ్రామ్స్ మొత్తం ఫ్యాట్ లాస్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఫస్ట్ వీక్‌లో బాడీ వాటర్, ఫుడ్ క్వాంటిటీ, సాల్ట్ అండ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్, డైజెషన్ ఇవన్నీ స్కేల్ వెయిట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలవు. అందుకే ఒక్క వారంలో 1 కిలో ఫ్యాట్ బర్న్ చేశాను అని థంబ్‌నెయిల్ కోసం ఎగ్జాజరేట్ చేయడం నాకిష్టం లేదు. స్కేల్ చెప్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే నా బాడీ వెయిట్ సుమారుగా 1.15 కిలోగ్రామ్స్ తక్కువగా రికార్డ్ అయింది. అంతే. వెయిట్ ఒకటే కాదు, వేస్ట్ మెజర్‌మెంట్ కూడా చెక్ చేశాను. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్‌లో సుమారుగా 38 ఇంచెస్ ఉంది. 1 వీక్ తర్వాత తీసుకున్న మెజర్‌మెంట్‌లో కూడా
పాజిటివ్ డైరెక్షన్ కనిపిస్తోంది. కానీ ప్రతి వారం సేమ్ పాయింట్‌లో, సేమ్ మెథడ్‌తో మెజర్ చేసి ట్రాక్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే 30 డేస్ కంప్లీట్ అయ్యాక డే 1 వర్సెస్ డే 30 కంపారిజన్ జెన్యూన్‌గా ఉండాలి. నంబర్స్ పక్కన పెడితే నేను పర్సనల్‌గా నోటీస్ చేసిన ఫస్ట్ విజిబుల్ చేంజ్ ఫేస్ పఫీనెస్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. బెల్లీ పూర్తిగా డిసపేర్ అయిపోయిందా? నో. ఒక్క వారంలో అలా ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా రియలిస్టిక్ కాదు. కానీ బాడీలో చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయని నాకు అనిపిస్తోంది. ఈ వీక్‌లో ఫుడ్ కంట్రోల్ ఇంప్రూవ్ అయింది. వాకింగ్ రీజనబుల్‌గా జరిగింది. వాటర్ ఇంటేక్ ఇంప్రూవ్ అయింది. ప్రోటీన్ మీద అవేర్‌నెస్ వచ్చింది. కానీ స్లీప్ మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్‌లో ఇంప్రూవ్ చేయలేకపోయాను. అందుకే వీక్ 2లో ఫుడ్‌ని ఇంకా అగ్రెసివ్‌గా కట్ చేయడం నా టార్గెట్ కాదు. స్టెప్స్‌ని సడన్‌గా 10,000కి పుష్ చేయడం కూడా కాదు. నా మెయిన్ టార్గెట్ స్లీప్‌ని ఇంప్రూవ్ చేయడం. ఈ 7 రోజుల తర్వాత నాకొక విషయం క్లియర్‌గా అర్థమైంది. లైఫ్ స్టైల్ చేంజ్ అంటే రైస్ మానేయటం మాత్రమే కాదు. టీ మానేయటం కాదు. జిమ్‌లో గంటలు గంటలు గడపడం ఒక్కటే కాదు. మన రెగ్యులర్ లైఫ్‌లో కొంచెం పోర్షన్ కంట్రోల్, రీజనబుల్ మూవ్‌మెంట్, ప్రోటీన్ దీని మీద అవేర్‌నెస్, ఎనఫ్ వాటర్ అండ్ ప్రాపర్ స్లీప్ వీటిని కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయగలమా? అదే అసలు ఛాలెంజ్. ఈ రోజు స్కేల్‌లో చేంజ్ కనిపించింది. వెయిట్స్‌లో కూడా పాజిటివ్ డైరెక్షన్ కనిపిస్తుంది. కానీ ఇది సక్సెస్ స్టోరీ కాదు. ఎందుకంటే ఎక్స్‌పెరిమెంట్‌కి ఇంకా 3 వీక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వెయిట్ తగ్గకపోవచ్చు. కొంచెం పెరగొచ్చు కూడా. వేస్ట్ సేమ్‌గా ఉండొచ్చు. ఏం జరిగినా నేను నంబర్స్‌ని హైడ్ చేయను. 30 డేస్ కంప్లీట్ అయ్యాక డే 1 ఫోటో, డే 30 ఫోటో, వెయిట్, వేస్ట్, స్టెప్స్, నేను చేసిన మిస్టేక్స్, నా ఫుడ్, నా స్లీప్ అన్నీ కలిపి యాక్చువల్ రిజల్ట్ మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ పర్పస్ పర్ఫెక్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించడం కాదు. మన నార్మల్ లైఫ్‌ని పూర్తిగా మార్చకుండా రియలిస్టిక్‌గా ఎంత చేంజ్ తీసుకురాగలమో తెలుసుకోవడం. ఇది నా ఫస్ట్ వీక్ రిజల్ట్. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి. 30 డేస్ కంప్లీట్ అయ్యాక నా బాడీ నిజంగా ఎంత మారుతుందో చూద్దాం.